నిమిషం. మావయ్య గారి కోసమని దోశ వేసి మర్చిపోయాను. మాడిపోతున్నట్టుంది. ఉండండి, ఇప్పుడే వస్తాను. దుర్గా ఏమి దుర్గా, ఏం చేస్తుండావు? వాడేదో పని చెప్పినట్టుండాడో, అది ఇష్టం లేనట్టు బయటకొచ్చి పెన్నం మీద దోసేసిపోయినావు. ఇప్పుడు హడావిడిగా వచ్చేసుండవు. నువ్వు వచ్చి వంటగదిలో ఆలోచించేటిది, పెన్నం మీద దోసేసేది నేను చూడలేదనుకున్నావా ఏమి? పెన్నం మీద దోసేసి యాడైపోతుండది పాప. అర్జున్ గాడు ఏదైనా చెప్పినప్పుడు నీకిష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పాలా, అంతేకాని ఇట్టాంటి పనులా చేసేది. ఇట్టా చేసినావంటే అర్థమైంది, నీకు వాడితో ఉండడం ఇష్టం లేదు, వాడితో ప్రేమగా ఉండడం ఇష్టం లేదు. అందుకే కదా ఇట్టంతా చేస్తుండావు. అలా ఏం లేదండి. మావయ్య గారి కోసం వేసిన దోశ మాడిపోతుందని వచ్చేసాను. నువ్వు నా దగ్గర కథలు చెప్పమాక. ఆ మాత్రం అర్థం చేసుకోలేననుకుంటుండావా ఏమి? వాడు నీతో ఇష్టంగా ఉండాలనుకుంటుంటే నువ్విట్టంతా బయటకొచ్చేసి అవసరం లేకపోయినా దోశలేసేసి మళ్ళీ మాడిపోయినదని బయటికి రావాల్సిన అవసరం ఏముండాది? ఇట్టంతా చేస్తుండావంటే అర్థమేమి? నీకు వాడంటే ఇష్టం లేదనే కదా. అలా ఏం లేదు పిన్ని. ఆకలేస్తుంది, టిఫిన్ చేయక్క నేనే చెప్పాను. ముందు మావయ్య గారు తినకుండా తినలేం కదా, అందుకే ముందు మావయ్య గారికి టిఫిన్ రెడీ చేయమని చెప్పాను. ఈలోపు బావగారు ఏదో పని చెప్పినట్టున్నారు. ఇటు నా మాట కాదనిలేక, అటు బావగారి మాట కాదనిలేక రెండు ఒకేసారి చేయాలనుకున్నట్టుంది. అందువల్ల అలా జరుగుంటుంది. అంతకు మించి బావంటే అక్కకి ఇష్టం లేకపోవడం ఏంటండి? మరి చేసేదేదో ఒక్క పని చెయ్యాలా, ఆ రెండోదేదో నీకు చెప్పొచ్చు కదా. నువ్వే దోశలేసుకో అమ్మా, నాకు పనుండదని. మా అక్కకు అలా ఆలోచించడం తెలీదండి. ఎవరిని నొప్పించడం ఇష్టం లేక ఇటు నా మాట కాదనకుండా, అటు బావగారి మాట కాదనకుండా ఇదిగో ఇలా ఇరుక్కుపోయింది, తిట్లు తింటుంది. ఏమో, మీ అక్క పద్ధతులు చూస్తా ఉంటే వాడి మీద నిజంగా ఇష్టం ఉండాదా లేదా అని అనుమానం వస్తుండాది. ఇష్టం లేకుండానే ఇంటికొస్తుందా? ఇష్టం లేకుండానే ఎన్ని రోజులుగా కాపురం చేస్తుందా? ఎవరో ఏదో అన్నారని ఆ మాటలు పట్టుకుని మీరు కూడా అనుమానిస్తే ఎలాగండి? సరే, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే నాకు అంతకంటే కావాల్సిందే ఉండాది. అక్క, చూసావు కదా, కాస్తలో ఆవిడ నిన్ను అపార్థం చేసుకున్నారు. నువ్వే చిన్న పొరపాటు చేసినా, అది నువ్వు కావాలని చేసినా, అనుకోకుండా చేసినా, బావ మీద నీకు ఇష్టం లేదేమోనని ఆలోచన వస్తుంది అందరికీ. ఆ ఆలోచన రావడం మంచిది కాదు. నిన్నగాక మొన్న బావకే అనుమానం వచ్చింది. విడాకులు కావాలన్నంత దూరం వెళ్ళిపోయింది పరిస్థితి. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఆ వైశాలి, అశ్విని వాళ్ళు బావ అంటే నీకు ఇష్టం లేదు అని అందరి మనసులో అదే ఆలోచన తీసుకొచ్చారు. అందుకే నువ్వే చిన్న పొరపాటు చేసినా వాళ్ళకు అలాగే అనిపిస్తుంది. ఇంతకు ముందు నువ్వే నాకు మాటిచ్చావు, బావగారితో బాగుంటాను, ఆయన గురించి ఆలోచిస్తాను, ఆయన కోసమే బ్రతుకుతాను అని. ఆ మాట నిలబెట్టుకో, లేదంటే నువ్వు ఇబ్బంది పడి అందరినీ ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. దుర్గా, దోశ మాడిపోయిందని చెప్పేసి ఇక్కడ నిలబడి ముచ్చట్లు పెడుతున్నావు ఏంటి? అబ్బే అదేం లేదు బావా.
వంట సంగతి నేను చూసుకుంటానులే, నువ్వు బావగారిని బాగా చూసుకో అని చెప్పడానికి వచ్చానంతే. విజయ చెప్పింది కూడా నిజమే కదా. ఎంత ఇష్టం లేకపోయినా ఆ విషయం బయటపడకుండానే ప్రవర్తించాలి, లేదంటే నేను బయటికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ప్రతిసారి అనుకోవడమే కానీ నా మనసులో ఉన్న కోపానికి ఆ మాట మీద నిలబడలేకపోతున్నాను. జాగ్రత్తగా ఉండాలి. అయ్యో, మీరు తల తుడుచుకుంటున్నారేంటండి? నేనున్నానుగా, ఇలా రండి. నీకు ఎవరి మీద కోపం ఉన్నా పర్వాలేదక్కా, భావం మీద ప్రేమ ఉంటే చాలు. ఆ ప్రేమే నిన్ను మారుస్తుంది. దుర్గా, ఈరోజు మనిద్దరం సినిమాకి వెళ్దాం, ఓకేనా? మీ ఇష్టం. ఏంటండి మీరు? మనం బయట ఉన్నాం. నేను దుర్గని అనవసరంగా అనుమానించి పాపం బాధ పెట్టాను. తన మనసులో ఏమీ లేదు, నా మీద ప్రేమ తప్ప. ఇలా ఎంతకాలం నేను నటించాలి? ఇష్టం లేని వాళ్ళ మీద ఇష్టం నటిస్తూ అన్నయ్యని చంపినవాడు కళ్ళెదురుగా తిరుగుతూ ఉన్నా కూడా ఏమీ చేయలేక మనసులో పగను పెట్టుకొని లేని ప్రేమను ఇలా ఎంతకాలం నటించాలి? ఇంకెంతకాలం భరించాలి? ఛా!